పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ వాక్యపట్నం మనం చూసినట్టయితే సువిశేషంలో యూదులు ప్రభువుని తిరస్కరిస్తూ ఉన్నారు, రాళ్లతో కొట్టి చంపాలనుకుంటూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, తిరస్కారము ఇదే మనము మొదటి పట్టణంలో కూడా చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు యెరెమియా ప్రవక్తని తిరస్కరిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మనల్ని తిరస్కరించినప్పుడు, ఎవరో ఎన్నో మాటలు మనం అన్నప్పుడు మన నిజ జీవితంలో ఏ విధంగా మనము ఎదిరించాలని ఈరోజు వాక్యం చెప్తుంది. 2 విధాలుగా మనం చేయవచ్చు. ప్రియ విశ్వాసులారా, మొట్టమొదటిగా మనము సువిశేషంలో చూస్తూ ఉన్నాం, ప్రభు అడుగుతూ ఉన్నారు, నేనే తప్పు చేశాను, నేను చేసే కార్యంలో మీరు చూడలేదా? అవి మంచి కార్యాలు కాదా, సత్కార్యములు కాదా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాని బదులుగా వాళ్ళు సమాధానం చెప్తున్నారు, నువ్వు చేసే గొప్ప కార్యాల గురించి కాదు, కానీ నువ్వు దైవ కుమారుని పలుకుతూ ఉన్నావు, అది దైని వల్లే మేము నిన్ను రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు ఏమంటున్నారు, ధర్మశాస్త్రము చదవలేదా, నువ్వు వినలేదా? ఎవరైతే దైవ వాక్కుతో దేవుని గురించి చెప్తూ ఉన్నారో, దైవ మాటలు చెప్తూ ఉన్నారో, వాళ్ళు దేవునికి సంబంధించిన వారని నువ్వు వినలేదా అంటున్నారు. ప్రియ విశ్వాసులారా, మరి ఇది కరెక్టేనా? మన నిజ జీవితంలో మన కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఎవరైనా ఒక చిరు సహాయం చేసినప్పుడు నువ్వు దేవునిలాగా వచ్చి నన్ను రక్షించావు, కాపాడావు, నీకు చాలా కృతజ్ఞతను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తాం కదా మన జీవితంలో. ప్రియ విశ్వాసులారా, మనము సావధానంగా మనల్ని మనము కాపాడుకోవడానికి మనం ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఈ సమాజంలో ఇప్పుడు మనం ప్రశ్నించకపోతే మనల్ని ఇంకాను తొక్కేస్తూ ఉంటారు, ఇంకా చులకనగా చూస్తూ ఉంటారు. ప్రియ విశ్వాసులారా, ఎందుకంటే సత్యమును మనము దాయకూడదు, సువిశేష వాక్యాలను మనం దాయకూడదు, నిజ జీవితాన్ని మనం ఎప్పుడు దాయకూడదు. ప్రియ విశ్వాసులారా, ఇది మొదటి పద్ధతి. అయితే రెండో పద్ధతి మనం చూస్తున్న మొదటి పట్టణంలో యెరెమియా ప్రవక్త ఏమంటున్నారు, ప్రభువా వీళ్ళు నాపై కుట్ర పొందుతూ ఉన్నారు, కానీ నీవు నాతో ఉన్నావు, నువ్వు ఎల్లప్పుడూ నాతో తోడే ఉన్నావు, అందుకే నాకు ఎదురొచ్చిన శత్రువులు ఓడిపోతారు, ఎందుకంటే నువ్వు నా తోడే ఉన్నారని. చూడండి, ప్రభువు మీద ఎంత నమ్మకం ఉంచారో ప్రియ విశ్వాసులు. ఈ విధంగా మనము కూడా మన నిజ జీవితంలో తిరస్కారం వచ్చినప్పుడు మనం ఈ విధంగా ఎదుర్కోవచ్చని వాక్య రూపం చెప్తుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.